నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జులూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. ఇవాళ మనము గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఉదరకోశపు క్యాన్సర్ అనమాట. సో అయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని మేము ఏదైతే చెప్తామో దాంట్లో స్టమక్ క్యాన్సర్ ప్లస్ జీ జంక్షన్ క్యాన్సర్ అంటాం, రెండింటి కూడా ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అంటే ఫుడ్ పైపు స్టమక్ రెండు జాయిన్ అయ్యే ప్లేస్ని కూడా క్యాన్సర్స్ని కూడా దీంట్లో కన్సిడర్ చేస్తాను. ఇది సేమ్ కన్సిడర్ కారణాల మూలంగా వస్తూ ఉంటాయి, వైద్యాలు కూడా సిమిలర్గా ఉంటాయి. కాబట్టి మరి ఇది ఎవరికి వస్తుంది అంటే ముఖ్యంగా వచ్చేది స్మోకర్స్లో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ మూలంగా, ఇవే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా అసిడిటీ ప్రాబ్లం కారణంగా ఉన్న వాళ్ళకి, రీఫ్లక్స్ అంటాం అంటే తేపులు వచ్చే వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా శాతంగా వస్తూ ఉంటుంది మనకి. అది నా ఎంతమందికి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్గా మన సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది నార్త్ ఈస్ట్ తర్వాత మిజోరాం, అస్సాం లాంటి స్టేట్స్ పక్కన పెడితే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఇన్ ద హోల్ కంట్రీ. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే పికిల్డ్ ఫుడ్స్ అంటాం, స్మోక్డ్ అండ్ పికిల్డ్ ఫుడ్స్ అంటాం. అంటే సాల్ట్ ఎక్కువ తినడం మూలంగా, అది కూడా స్టోర్డ్ సాల్ట్ తినడం మూలంగా వచ్చే వన్ ఆఫ్ ద ముఖ్యమైన క్యాన్సర్లలో ఈ స్టమక్ క్యాన్సర్ ఒకటి. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ నాన్ వెజ్ పికిల్స్, డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం, బాగా స్మోక్డ్ ఫుడ్స్ తినడం మూలంగా మనకి చాలా హై ఇన్సిడెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా 11 నుంచి 15 లక్షల మందికి ఈ క్యాన్సర్ వస్తుంటుంది. వాళ్ళ మెజారిటీ అన్ఫార్చునేట్గా మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాం, ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఇంక్లూడింగ్ మన సౌత్ స్టేట్స్ అనమాట. మరి దీంట్లో లక్షణాలు ఏముంటాయి అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్కి ఏంటంటే వాళ్ళకి అజీర్తి ఉంటుంది. సో అన్నం అరక్కపోవటము, తిన్నది కొంచెం తొందరగానే నిండిగానట్టు కనిపించటము, తేపులు రావటము, స్లోగా ఆకలి పుట్టడము, ఆకలి తగ్గిపోవటము, బరువు తగ్గటము, కొందరికి వాంతులు అవ్వటము, కొందరికి మోషన్లో నల్లగా స్టూల్స్ రావడం కూడా ఉంటుంది అనమాట. అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఆ బ్లీడింగ్ కాస్త నల్లగా అయిపోయి బ్లాక్ స్టూల్స్ రావడం కూడా ఉంటుంది అనమాట. ఇవి కామన్గా వచ్చే కంప్లైంట్స్. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది ఏం చేస్తారంటే ఈ చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి మాకు సిమ్టమ్స్ కాబట్టి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి రారు. దాని మూలంగా ఏమవుతుందంటే మనకి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ 60% నుంచి 80% మంది పేషెంట్లు మా దగ్గరికి వచ్చేసరికి అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటారు. సో దీని మూలంగా ఏమవుతుందంటే మనకి ఓవరాల్ అవుట్కమ్స్ అంటాము. సో అవుట్కమ్స్ అనేవి పూర్గా ఉంటాయి. ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన డయాగ్నోసిస్ చాలా లేట్గా చేయటం మూలంగా. అర్లీ స్టేజెస్లో స్టేజ్ 1లో స్టేజ్ 2లో వాళ్ళలో 70 నుంచి 95% వరకు మనం క్యూర్ చేయగలుగుతాం. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే మనకి అండర్స్టాండింగ్ బట్టి, ప్రస్తుతం అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళకి సర్జరీ చేస్తాం తప్పనిసరిగా, దాని మూలంగా క్యూర్ అవుతుంది వాళ్ళకి. దాంతోపాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇస్తాం అనమాట. అలా సర్జరీ ముందర కొంచెం, సర్జరీ తర్వాత కొంచెం కీమోథెరపీ ఇవ్వడం మూలంగా ఈవెన్ అర్లీ స్టేజెస్లో కూడా మనము వీఆర్ ఏబుల్ టు క్యూర్ మోర్ పీపుల్, వీఆర్ ఏబుల్ టు మేక్ దెమ్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ అనమాట. ఎక్కువ కాలం పాటు బతకడానికి, క్యూర్ అవ్వడానికి మనం దోహదపడుతున్నాం అనమాట. దీంట్లో ఒక కొత్త రీసెంట్గా వచ్చిన విశేషం ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఈ స్టమక్ క్యాన్సర్లో ఎఫికసీ ప్రూవ్ చేసుకుంది. డుర్వాలుమివాబ్ అంటే ఒక మెడిసిన్ ఉంటుందన్నమాట మాకు. ఆ మెడిసిన్ అందులో కాదు, కొందరిలో మాత్రం తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ఉండటమే కాకుండా వాళ్ళకి లాంగ్ టర్మ్ సర్వైవల్స్ అంటాం వాటిని. లాంగ్ టర్మ్ సర్వైవల్స్ 20 to 30% పెంచుతుంది. సో అలాగా రకరకాల మందులు మనం వచ్చిన మూలంగా, మన డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ పెరగటం మూలంగా ఈ క్యాన్సర్ అవుట్కమ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. 3 decades బ్యాక్ హార్డ్లీ ఒక 10% మాత్రం మనం 5 years పాటు క్యూర్ చేసుకోగలిగే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు 30 to 40% మనము కాపాడుకోగలుగుతున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్, అడ్వాన్స్ సర్జరీస్, అడ్వాన్స్డ్ మెడిసిన్స్. కానీ ఇప్పటికీ కూడా జబ్బు బారిన పడకుండా ఉండాలన్నా, జబ్బు నుంచి త్వరగా బయటపడాలన్నా అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద క్యూర్. ఆఫ్ కోర్స్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంట్ చేయగలిగితే తప్పకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అందుకే స్మోకింగ్ ఆపేయాల్సి ఉంటుంది. బయట ఫుడ్స్ అంటే ఈ కంటామినేషన్ మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్ హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అనమాట. ఆ ఇన్ఫెక్షన్ ఆపుకోవటం కానీ, ప్లస్ ఈ పికిల్స్ అనేవి తక్కువ తినడం కానీ. రెండోది ఏంటి అంటే వెజిటబుల్స్ ఎక్కువ తినటము, యాంటీ ఆక్సిడెంట్ ఉండేట్టుగా ఫుడ్ తీసుకోవటము, కరెక్ట్ టైంకి తింటాము, అసిడిటీ పెరగకుండా చూసుకోవటము అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. అన్ఫార్చునేట్గా ఇంక్లూడింగ్ థింగ్స్ లైక్ ఎక్సెసివ్ టీ తీసుకోవటము, ఎక్సెసివ్ కాఫీ తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే రీఫ్లక్స్ డిసీజ్ అంటాం. ఆ రీఫ్లక్స్ డిసీజ్ పెరుగుతుంది అనమాట. ఆ రీఫ్లక్స్ డిసీజ్లో ఏమవుతుంది అంటే ఈసోఫాగస్ లోపల ఉన్న మికోజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మారిపోతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ అని ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ కాస్త కొన్ని ఏళ్ళ తర్వాత అది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి నెగ్లెక్ట్ చేయకుండా ముందే కనుక చూపించుకుంటే వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సర్స్ కండిషన్ని చూడవచ్చును, డయాగ్నోస్ చేయవచ్చును, వాటిని రివర్స్ చేయవచ్చు. మెజారిటీలో 90% మందిలో మనం ఈ బ్యారెట్స్ ఈసోఫాగస్ అనే ప్రీ క్యాన్సరస్ కండిషన్ని రివర్స్ చేయగలుగుతాం. లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగానే, సింపుల్ మెడిసిన్స్ మూలంగానే చేయగలుగుతాం. అంటే క్యాన్సర్ రాకుండా మనం ఆపగలుగుతాం. అందుకే అశ్రద్ధ చేయకుండా, ఆలస్యం చేయకుండా ఈ అతి భయంకరమైన మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకుని, సిమ్టమ్స్ చూయించుకుని, వీలైతే ఒక ఎండోస్కోపీ చేయించుకుంటేనే ఈ క్యాన్సర్ నుంచి మనం రాకుండా చూసుకోగలుగుతాం.